20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ముడిచమురు డామినేట్ చేసినంతగా మరేది డామినేట్ చేయలేదు. ముడిచమురు అనేది ప్రపంచ దేశాలన్నిటికీ అవసరమైన సరుకుగా మారింది. ముడిచమురు కోసం చాలా దేశాలు పడ్డ తపన, అన్వేషణ కారణంగా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. ముడిచమురు అనేది ఫారెన్ పాలసీలను, ప్రపంచ ఆధిపత్యాన్ని శాసించడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం తనపై డిపెండ్ అయ్యేలా చేసింది. ఇలా ముడిచమురు ఎక్కువ వాడడం ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగింది. దీంతో మోడీ గారితో సహా ప్రపంచ దేశాల నేతలందరూ పొల్యూషన్ తగ్గించి ఫజిల్ ఫ్యూయల్ని కంప్లీట్ అవాయిడ్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఫ్యూయల్స్ వాడకాన్ని పెంచాలని ప్రపంచ దేశాలలో జరిగిన సదస్సులలో చెప్పారు. మోడీ గారు ఇండియాని 2030 కల్లా 230 గిగావాట్ల సోలార్ ఎనర్జీ లక్ష్యంగా ఇండియాని మార్చాలని దేశంలోని పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిచ్చారు. కానీ మరొక సైడ్ చైనా ఏమో ఇండియా ఇంపోర్ట్ చేసుకునే సోలార్ ప్యానెల్స్ ప్రైస్ని అబ్నార్మల్గా పెంచుతూ ఇండియా యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది. అలాగే ఇండియాపై ఇండైరెక్ట్గా సోలార్ వార్ ప్రకటించింది. అసలు ఈ సోలార్ వార్ స్టోరీ ఏంటి? చైనా ఏ విధంగా ఇండియా యొక్క గ్రోత్ని సోలార్ ఎనర్జీలో అడ్డుకుంటుంది? చైనాకి కౌంటర్గా ఇండియా ఏం చేయబోతుంది? అసలు ఈ 21st సెంచరీలో సోలార్ ఎనర్జీ అనేది వరల్డ్ ఎకానమీకి కీ రోల్ పోషిస్తుందా లేదా అనే విషయాలను ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 2019 నుండి 2020 వరకు ఇండియాలో క్రూడ్ ఆయిల్, కోల్ ద్వారా జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ 76.61% అయితే హైడ్రో, న్యూక్లియర్, విండ్, సోలార్ లాంటి రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా వచ్చే గ్రీన్ ఎనర్జీ కేవలం 14.3% మాత్రమే. ఇలా ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశంలో రెన్యూవబుల్ రిసోర్సెస్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ. అంతెందుకు, యుఎస్లో 2020లో రెన్యూవబుల్ రిసోర్సెస్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ కేవలం 12% మాత్రమే. అందుకే ప్రపంచ దేశ నేతలందరూ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ తమ దేశాలలో చేయాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చే డౌట్స్ ఏంటంటే, ఎందుకు చాలా దేశాలు సోలార్ ఎనర్జీకి ఇప్పటికిప్పుడు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాయి? కోల్, ఆయిల్కి బదులు న్యూక్లియర్, విండ్, హైడ్రో ఎనర్జీస్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు స్పెసిఫిక్గా సోలార్ ఎనర్జీ అంటున్నారు అని. అలాగే 2010లో లేని ఎన్వైర్న్మెంట్పై ఫోకస్ 2022లో ఎందుకు వచ్చింది అని. సో వీటికి వచ్చే కామన్ ఆన్సర్ ఏంటంటే, కోల్ వల్ల, ఆయిల్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఎన్వైర్న్మెంట్కే హాని కలుగుతుంది. విండ్, హైడ్రో ఎనర్జీస్ అన్ని చోట్ల ఉండవు, కానీ సోలార్ ఎనర్జీ అనేది న్యాచురల్గా అన్లిమిటెడ్గా లభించే ఒక ఎనర్జీ సోర్స్ కాబట్టి సోలార్ ఎనర్జీ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక విధంగా ఇది నిజమే. కానీ ప్రపంచ దేశాలు అన్నీ సడన్గా సోలార్ ఎనర్జీపై ఇంట్రెస్ట్ పెట్టడానికి ఈ రీజన్ మాత్రమే కాకుండా ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2009లో ఒక మెగావాట్ హవర్ ఎలక్ట్రిసిటీని బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తే అయ్యే ఖర్చు $111, న్యూక్లియర్ ద్వారా అయితే $123, విండ్ ద్వారా అయితే $135 ఖర్చు అయ్యేది. అయితే సోలార్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు వీటన్నిటికంటే చాలా ఎక్కువ. సోలార్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలంటే 1 మెగావాట్ హవర్కి $359 ఖర్చు అయ్యేది. అయితే 10 సంవత్సరాల తర్వాత అంటే 2020కి వచ్చేసరికి బొగ్గు ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు 1 మెగావాట్ హవర్కి $111 నుండి $103లకు చేరింది. న్యూక్లియర్ ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు $123 నుండి $155లకు చేరింది. అలాగే రెన్యూవబుల్ రిసోర్స్ అయిన విండ్ ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు $135 నుండి $41లకు పడిపోయింది. అలాగే సోలార్ ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు ఏకంగా 89% పడిపోయి $359 నుండి $40 పర్ మెగావాట్ అవర్కి చేరుకుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సోలార్ పవర్ యొక్క కాస్ట్ అనేది డిఫరెంట్ కంట్రీస్తో కంపేర్ చేసినా, లేదంటే డిఫరెంట్ ఎనర్జీ రిసోర్సెస్ అయిన కోల్, న్యూక్లియర్, విండ్, హైడ్రో ఎనర్జీస్ యొక్క కాస్ట్తో కంపేర్ చేసినా కూడా సోలార్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ వరల్డ్ హిస్టరీలోనే చాలా చీపెస్ట్. ఈ రీజన్ వల్లనే చాలా దేశాలు సోలార్ ఎనర్జీపై దృష్టి పెడుతున్నాయి. అంతేకాకుండా సోలార్ ఎనర్జీ ద్వారా నడిచే ఎలక్ట్రికల్ వెహికల్స్ని తయారు చేయడం వల్ల ఆయిల్ డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. 20th సెంచరీలో ఆయిల్కి ఉన్న డిమాండ్ వల్ల వాటిని కలిగి ఉన్న గల్ఫ్ దేశాలు గ్లోబల్ సూపర్ పవర్గా మారాయి. ప్రజెంట్ 21st సెంచరీలో సోలార్ ఎనర్జీ సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ దేశాలైతే కలిగి ఉంటాయో అవి గ్లోబల్ సూపర్ పవర్గా మారతాయి. ఇక్కడే ఇండియా, చైనా మధ్య సోలార్ వార్ అనేది వస్తుంది.
ఒక సోలార్ ప్యానెల్ని తయారు చేయాలంటే 3 మేజర్ కాంపోనెంట్స్ అవసరం అవుతాయి. అవి పాలిసిలికాన్, ఇంగెట్స్ అండ్ వేఫర్స్. పాలిసిలికాన్ని ఇంగెట్స్, వేఫర్స్ తయారు చేయడానికి వాడతారు. అయితే ఇందులో భయంకరమైన నిజం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద 64% పాలిసిలికాన్ మెటీరియల్ని చైనా సింగిల్గా హ్యాండిల్ చేస్తుంది. అలాగే వేఫర్స్, ఇంగెట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రపంచం మొత్తం మీద 99% చైనాలోనే జరుగుతుంది. జాన్ 2022 ప్రకారం ఇండియాలో యూజ్ చేసే సోలార్ ప్యానెల్స్లలో 80% చైనా నుండే దిగుమతి అవుతున్నాయి. చైనా ఏమో రోజు రోజుకి సోలార్ ప్యానెల్స్ రేట్స్ పెంచుతూ ఉంది. ఒక రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 2020లో ఒక సోలార్ మాడ్యూల్ రేట్ అనేది ఒక వాట్కి 18 సెంట్స్గా ఉంటే 2021 జూలైలో 22 సెంట్స్ పర్ వాట్ చేశారు. 2023కై ఇది 25 సెంట్స్కి ఇంక్రీజ్ చేశారు. అంతేకాకుండా సోలార్ ప్యానెల్స్ తయారీకి రా మెటీరియల్ అయిన పాలిసిలికాన్ ప్రైస్ని ఒక సంవత్సరంలో 343% పెంచారు. ఇలా ప్రైసెస్ని చైనా పెంచడం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయల ఇండియన్ మనీ చైనాకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇలా సోలార్ మాడ్యూల్స్ ప్రైసెస్ పెంచడం వల్ల 2030 కల్లా 230 గిగావాట్ సోలార్ ఎనర్జీని టార్గెట్ పెట్టుకున్న మన ఇండియన్ గవర్నమెంట్ కేవలం 100 గిగావాట్ టార్గెట్ని కూడా రీచ్ అవ్వడం కష్టంగానే ఉంది. సో మరిప్పుడు చైనాకి చెక్ పెట్టేలా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు చూద్దాం. అందులో నెంబర్ 1, డిస్ఇన్సెంటివైజింగ్ ద ఇంపోర్ట్ ఆఫ్ సోలార్ కాంపోనెంట్స్. ఇండియా ప్రజెంట్ 15% ఇంపోర్ట్ డ్యూటీని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునే సోలార్ కాంపోనెంట్స్పై విధిస్తుంది. ఇక ఏప్రిల్ 2022 నుండి 15% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 40%కి పెంచుతుంది. అలాగే సోలార్ మాడ్యూల్స్పై 40% కస్టమ్ డ్యూటీని, సోలార్ సెల్స్పై 25% కస్టమ్ డ్యూటీని విధిస్తుంది. అంతేకాకుండా సోలార్ ఇన్వర్టర్స్పై ఉన్న 5% ఇంపోర్ట్ డ్యూటీని 20%కి పెంచింది. ఇలా పెంచడం వల్ల ఎవరైతే చైనా నుండి తెచ్చుకొని ఇక్కడ బిజినెస్ చేస్తున్న బిజినెస్ మ్యాన్స్ అందరికీ భారం పడి వాళ్ళు చైనా నుండి ఇంపోర్ట్స్ తక్కువ చేసి మన దేశంలోనే సోలార్ కాంపోనెంట్స్ యొక్క ప్రొడక్షన్ తయారు చేస్తారని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. అలాగే వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టేలా ఇంపోర్ట్ డ్యూటీ పెంచడమే కాకుండా సెకండ్ స్ట్రాటజీని కూడా యూజ్ చేస్తుంది. అదేంటంటే ఇన్సెంటివైజింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మన దేశంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయిన టాటాస్, అంబానీస్, అదానీస్ లాంటి వాళ్ళు గనక ఇండియాలోనే సోలార్ కాంపోనెంట్స్ కనుక తయారు చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరపున స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఈ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే స్కీమ్ని ప్రొడక్షన్ లింకెడ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అంటారు. ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒకవేళ ఇండియాలో పెద్ద ఫ్యాక్టరీస్ కానీ ప్లాంట్స్ కానీ పెట్టాలంటే ఇనిషియల్గా పెట్టుబడి పెట్టి కొన్ని వేల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అవసరం వస్తుంది. 1000 కోట్లు అవసరం అవ్వడానికి మెయిన్ రీజన్స్ పెద్ద పెద్ద మిషన్స్ ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఇండియాకి తెప్పించాలి. భారీ ఎకరాల్లో ల్యాండ్ కొనాలి. ఇండియాలో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ. అలాగే ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయాలి, లేబర్స్కి డబ్బులు ఇవ్వాలి. సో ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలంటే స్టార్టింగ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ వల్ల గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ పెట్టే వాళ్ళకి ఖర్చు తగ్గే విధంగా కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. గవర్నమెంట్ ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళకి ఏం చెప్తుందంటే మీ ఫ్యాక్టరీస్కి అవసరం ఉండి వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్న మెషిన్స్పై మేము ఇంపోర్ట్ డ్యూటీ వేయము. అలాగే ల్యాండ్పై వేసే పన్నుపై రాయితీ ఇస్తాము. అలాగే కంపెనీ ఏర్పాటు చేశాక 1 సంవత్సరం వరకు అసలు ట్యాక్స్ వసూలు చెయ్యమని చెప్తుంది. దీనివల్ల పెద్ద పెద్ద సోలార్ కంపెనీస్ ఏర్పాటు చేయడానికి బిజినెస్ మ్యాన్స్కి ఎంట్రీ అనేది ఈ స్కీమ్ వల్ల ఈజీ అవుతుంది. అందుకే టాటా పవర్, అదానీ పవర్, రిలయన్స్ షేర్స్ గడిచిన 2 ఏళ్లలో బాగా పెరిగాయి. కానీ చాలామంది ఈ స్కీమ్ ద్వారా అంబానీ, అదానీ లాంటి డబ్బున్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, గవర్నమెంట్కే లాస్ అని అనుకుంటున్నారు. కానీ అది చాలా రాంగ్. ఈ స్కీమ్ వల్ల 3 మేజర్ ఇంక్రెడిబుల్ బెనిఫిట్స్ లాంగ్ రన్లో ఇండియాకి వస్తాయి. ఇండియాలో కంపెనీ స్టార్ట్ అయ్యి సోలార్ ప్యానెల్స్ అమ్మడం ప్రారంభించాక ఒక్కొక్క సోలార్ ప్యానెల్పై వచ్చే ట్యాక్స్ ఏ విధంగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. సెకండ్, ఆ కంపెనీలో 100 కొద్ది వైట్ కలర్ ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళు కట్టే ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ గవర్నమెంట్కి వస్తుంది. అంతేకాకుండా డైరెక్ట్గా కొన్ని వేల లేబర్ జాబ్స్ పుట్టుకొస్తాయి. ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది మన కంట్రీ ఎకానమీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోలార్ ఇండస్ట్రీలను బిల్డ్ చేయడం వల్ల ఆయిల్పై డిపెండెన్సీ తగ్గించి పొల్యూషన్ ఫ్రీ చేయడమే ఈ స్కీమ్ గోల్. అంతేకాకుండా చైనా నుండి సోలార్ కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవడాన్ని తగ్గించడంలో కూడా ఇండియా సక్సెస్ అవుతుంది. 2018లో $3.4 బిలియన్ ఉన్న ఇంపోర్ట్స్ 2019లో $1.7 బిలియన్ తగ్గించి
2020లో $1.2 బిలియన్ పడిపోయింది. మరి ఇండియా సోలార్ ఎనర్జీలో చైనాను దాటి గ్లోబల్ సూపర్ పవర్గా మారుతుందా అంటే లిటరల్లీ కాదు అనే చెప్తాను. ఎందుకంటే ఇండియాలో సోలార్ ఇండస్ట్రీ అనేది చైనా ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే ఇన్నోవేషన్లో అయినా ప్రొడక్షన్లో అయినా చాలా చాలా పూర్గా ఉంది. అంతేకాకుండా సోలార్ టెక్నాలజీపై ఇండియా దగ్గర 246 పేటెంట్స్ ఉంటే చైనా దగ్గర 39,784 పేటెంట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇండియాకి చైనాకి మధ్య ఉన్న గ్యాప్ ఎంతో. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో సోలార్ సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్లో నెంబర్ 1గా ఉన్న దేశాలే గ్లోబల్ సూపర్ పవర్ నేషన్స్గా మాతాయి. ఈ లిస్టులోకి ఇండియా కూడా జాయిన్ అవుతుందేమోనని చైనా భయం. అందుకే ఇండియా సోలార్ ఇండస్ట్రీస్పై ప్రైస్ వార్ని ప్రకటించింది. దీనికి కౌంటర్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా కౌంటర్ స్టెప్స్ తీసుకుంది. బట్ చైనాతో కంపేర్ చేస్తే ఇండియా మాత్రం చాలా వెనుకబడి ఉంది. సో సోలార్ ఎనర్జీలో ఇండియా చైనాని బీట్ చేసి లేదా చైనాకు సరిసమానంగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను.